మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్లో లాంగ్ హాలిడేతో రిలాక్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్గా ఇదే టైంకి సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీలో ఫ్యామిలీతో సెలబ్రేషన్స్కి రెడీ అయ్యాడు. మరి రెబల్ స్టార్ పరిస్థితి ఏంటి? నిజానికి తను కూడా అబ్రాడ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. మోస్ట్లీ సండే ఈవినింగ్ లేదంటే మండే తను విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అంతా ఇప్పుడు కూడపలుక్కుని ఫారెన్ వెళ్ళడానికి ఒక్కటే రీజన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని విదేశాల్లో జరుపుకోవడమే. అంటే వార్ 2 షూటింగ్కి బ్రేక్ పడినట్టేనా? మహేష్ సినిమా అంటే ఇంకా మొదలు కాలేదు కాబట్టి హాలిడే అంటే అర్థం చేసుకోవచ్చు. రెబల్ స్టార్ రెస్ట్ మోడ్ తర్వాత ఫౌజీ ది రాజాసాబ్ కొత్త షెడ్యూల్స్ అన్నారు. అలా అవి సెట్లో ఉండగా తను ఎలా ఫారెన్ వెళ్తాడు? అక్కడే ట్విస్ట్ ఉంది. ఒకేసారి ఇటు పని అటు హాలిడే సెలబ్రేషన్స్ రెండూ ప్లాన్ చేసుకున్నారు స్టార్స్. ఇంకా ఇలానే ఏ స్టార్ ఎక్కడ కొత్త ఏడాదిని పండుగలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? హ్యావ్ ఎ లుక్. కొత్త ఏడాది మీద సినిమాల దాడి, సెట్లో హీరోల షూటింగ్ వేడి, ఈ రెండు కూడా కొంతసేపు హోల్డ్లో పడబోతున్నాయి. స్టార్స్ అంతా హాలిడే మూడ్లోకి వెళ్లారు. ఎన్టీఆర్ లండన్లో సేద తీరడమే కాదు, అక్కడే జనవరి 5 వరకు గడిపేయబోతున్నాడు. మొన్నటి వరకు హిందీ మూవీ వార్ 2 షూటింగ్తో గ్యాప్ లేకుండా 32 రోజులు ముంబై సెట్లోనే గడిపాడు. ఇప్పుడు లండన్తో ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొడుకు, కూతురు, వైఫ్ ఇలా మొత్తం ఫ్యామిలీతో జర్మనీలో రిలాక్స్ మోడ్లో ఉంటున్నాడు. ఆల్రెడీ రాజమౌళి మూవీ పనిలో భాగంగా జర్మనీలో 2 సార్లు వర్క్షాప్లకు వెళ్ళిన తాను 3వసారి వర్క్షాప్లో భాగంగా అక్కడికే వెళ్ళాడు. తన కోసం ఫ్యామిలీ వెళ్ళి కొత్త ఏడాదిని అక్కడ సెలబ్రేట్ చేసుకోబోతోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే తను ప్రెజెంట్ యాంకిల్ ఇంజ్యూరీతో మడమ చికిత్స తీసుకుంటూ ఉన్నాడు. కంప్లీట్గా రెస్ట్ మోడ్లోనే ఉన్నాడు. సంక్రాంతి వరకు ఇలానే రెస్ట్ తీసుకుని ఆ తర్వాతే ది రాజాసాబ్ సెట్లో అడుగు పెడతాడు అన్నారు. అయితే ఈ లోపు తను కూడా ఫారిన్ ట్రిప్ వేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. స్పెయిన్కి రెబల్ స్టార్ బయలుదేరబోతున్నట్ట. సండే నైట్ లేదంటే మండేకి స్పెయిన్కి వెళ్ళనున్న ప్రభాస్ అంటున్నారు. అక్కడే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోబోతున్న ప్రభాస్ సంక్రాంతి వరకు కూడా అక్కడే ఉంటాడని తెలుస్తోంది. ఇక యుఎస్ నుంచి రీసెంట్గా రిటర్న్ అయిన చరణ్ కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా న్యూ ఇయర్కి యూకేలో ప్రత్యక్షం అవుతాట. ఆ తర్వాత 5వ తేదీన గేమ్ చేంజర్ తాలూకు ముంబై ఈవెంట్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సో కేసు వల్ల బన్నీ ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి అక్కినేని ఫ్యామిలీ అంతా యూరోప్ టూర్లో ఉండబోతోందని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడ ప్లాన్ చేసుకున్న ఫ్యామిలీ వారం రోజుల పాటు అక్కడే గడపబోతోందని తెలుస్తోంది. మొత్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 1/2 డజను స్టార్ హీరోల ఫ్యామిలీస్ పూర్తిగా యూరోప్ లేదంటే యుఎస్కి ఎగిరిపోతున్నారు.